ఏపీ మోడల్ స్కూళ్లలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఫిజికల్ డైరెక్టర్లు, కంప్యూటర్ టీచర్ల సేవలను రద్దు చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. 2025-26 విద్యా సంవత్సరంలో పనిచేస్తున్న వారి సేవలను మే 1 నుంచి రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారన్నటువంటిది హైలైట్ చేశారు. కాకపోతే ఎస్పీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే బరి తెగింపు, పల్నాడు ఎస్పీ ఆఫీసులో నరసరావుపేట ఎమ్మెల్యే చదరవాడ హల్చల్, తాను సిఫార్సు చేసి న్యాయవాదికి పోస్టింగ్ ఇవ్వాలంటే ఎస్పీతో వాగ్వాదం, బెదిరింపు, సుమారు 10 గంటల పాటు ఎస్పీ ఛాంబర్లో బైఠాయింపు, లోపల తలుపు గడి వేసుకుని వైనం, అనంతరం బాత్రూంలోకి వెళ్ళి గడి పెట్టుకుని ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా, మంత్రి గొట్టిపాటి, ఎమ్మెల్యే భాష్యం, ఐజీ త్రిపాఠి రాయబారం విఫలం, ఎవరి మాట వినని ఎమ్మెల్యే చదరవాడ చివరికి తలుపులు పాల్గొట్టి ఎమ్మెల్యేని బయటికి తీసుకొచ్చిన పోలీసులు, ప్రజాప్రతినిధి దౌర్జన్యం, పోలీసు వర్గాల్లో ఆగ్రహం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ చదరవాడ అరవింద్ బాబు మంగళవారం బరి తెగించి ప్రవర్తించారు. ఎస్పీ కార్యాలయంలో బైఠాయించడమే కాక లోపల తలుపులు వేసుకుని గంటల పాటు హంగామా చేశారు. తాను సిఫార్సు చేసిన వ్యక్తికి పోస్టింగ్ ఇవ్వాలంటూ నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు జిల్లా ఎస్పీని బెదిరించడంతో పాటు విధులకు తీవ్ర ఆటంకం కలిగించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీసు ఉన్నతాధికారులు సర్ది చెప్పేందుకు ప్రయత్నించిన ససేమిరా అన్నారు. చివరికి పోలీసులు తలుపులు బద్దలు కొట్టి ఎమ్మెల్యేని బయటికి తీసుకొచ్చారు. అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నరసరావుపేట జిల్లా పోలీస్ కార్యాలయానికి మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ చదరవాడ వచ్చారు. ఎస్పీ బి కృష్ణారావును కలిసి జిల్లా పోలీస్ కార్యాలయం న్యాయ సలహాదారు నియామకంపై మాట్లాడారు. ఈ పోస్టుకి న్యాయవాది శ్రీరామినేని ప్రసాద్ని సిఫార్సు చేస్తూ 8 నెలల కిందట తాను లెటర్ ఇచ్చిన ఇప్పటివరకు ఎందుకు నియమించలేదని ఎస్పీని ప్రశ్నించడం తెలిసింది. సిఫార్సు లెటర్ను ఉన్నతాధికారులకు పంపామని వాళ్లే నియామకాలు చేపడతానని ఎస్పీ చెప్పినట్టు సమాచారం. తనకి ఇప్పుడే నియామక ఉత్తర్వులు కావాలంటే ఎస్పీపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలిసింది. ఒక దశలో ఎస్పీని బెదిరిస్తూ ఎమ్మెల్యే గట్టిగా అరవడంతో కార్యాలయ సిబ్బంది ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు. నేనేంటో ఈరోజు నీకు నేను చూపిస్తా అంటే ఎమ్మెల్యే బెదిరిస్తుండటంతో ఎస్పీ అసహనంతో బయటికి వెళ్ళిపోయారు. ఎస్పీ బయటకు వెళ్ళడంతో ఛాంబర్లో నిండిపోయిన ఎమ్మెల్యే తనకు ఎస్పీ క్షమాపణ చెప్పే వరకు బయటికి రాని తలుపు వేసుకున్నారు. ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించిన కార్యాలయ అధికారిపై చిందులు తొక్కారు. తలుపు గడి తీయకుండా గంటల కొద్దీ ఛాంబర్లో నిండిపోయారు. తర్వాత కార్యాలయానికి వచ్చి ఎస్పీ మాట్లాడేందుకు ప్రయత్నించి ఎమ్మెల్యే స్పందించలేదు. విషయం తెలుసుకుని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఫోన్లో ఎమ్మెల్యేతో మాట్లాడారు. టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు జాన్ సైదా, పెదకూరపాటి టీడీపీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఎస్పీ కార్యాలయానికి చేరుకుని అరవింద్ బాబును బుజ్జిగించే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది. ఎస్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే బైఠాయించారన్న సమాచారం అందడంతో రాత్రి 7 గంటల సమయంలో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అక్కడికి చేరుకున్నారు. అప్పటి వరకు ఎస్పీ ఛాంబర్లో ఉన్న ఎమ్మెల్యే ఐజీ రాకతో బాత్రూంలోకి వెళ్ళి తలుపులు గడి పెట్టుకున్నట్టు తెలిసింది. కనీసం ఐజీతో మాట్లాడేందుకు కూడా ఎమ్మెల్యే నిరాకరించారు. గంటల కొద్ది వేచి చూసిన ఐజీ సమస్య పరిష్కారానికి స్థానిక టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులకు హామీ ఇచ్చారు. విషయాన్ని టీడీపీ నాయకులు ఎమ్మెల్యేకి ఫోన్లో చెప్పారు. తాను సిఫార్సు చేసిన వ్యక్తికి నియామక ఉత్తర్వులు ఇస్తేనే బయటకు వస్తాను ఎమ్మెల్యే భీష్మించారు. దీంతో పోలీసులు ఎస్పీ ఛాంబర్ తలుపుల్ని, బాత్రూమ్ తలుపుల్ని బద్దలు కొట్టి ఎమ్మెల్యే చదరవాడిని బయటికి తీసుకొచ్చారు. తర్వాత ఆయనతో ఐజీ త్రిపాఠి, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చర్చించారు. బుధవారం సాయంత్రం సంబంధిత నియామక ఉత్తర్వులను ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్కి అందజేస్తానని ఐజీ హామీ ఇవ్వడంతో రాత్రి 10 గంటల సమయంలో అరవింద్ బాబు ఇంటికి వెళ్ళిపోయారు. అధికారులను బెదిరించడం ఎమ్మెల్యే చదరవాడికి ఇది మొదటిసారి కాదు. నరసరావుపేట లిక్కర్ డిపోలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించి తెలుగుదేశం కార్యకర్తలకు ఉద్యోగాలు ఇవ్వాలంటే 2025 మార్చి 7వ తేదీన రాష్ట్ర ఎక్సైజ్ కమిషనరేట్లో బయటలాయించారు. అప్పట్లో ఈ విషయం తీవ్ర సంచలనంగా మారింది. చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవడంతో ఆయన మళ్లీ అదే పందాతో బయటాయించారు. ఒక ఐపీఎస్ అధికారిపై ఎమ్మెల్యే దౌర్జన్యం చేసి విధులకు ఆటంకం కలిగించడంపై పోలీసు వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినా ఇలా అయితే విధులు నిర్వర్తించలేమంటే అసహనం వ్యక్తం చేస్తున్నారు. విషయంపై కేంద్ర హోంశాఖ ఫిర్యాదు చేసేందుకు ఐపీఎస్ సంఘాలు సిద్ధమైనట్టు సమాచారం. వాళ్ళు ఎవరు కంప్లైంట్ చేయరు, అంత కంగారు పడాల్సిందేం లేదు. చంద్రబాబు